శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో అఖండ ధనలాభం కలగాలన్నా, అద్భుతమైన రాజయోగం కలగాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మిథున రాశి వాళ్ళ భవిష్యత్తు విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కంటక శని దోషం ప్రారంభమవుతోంది. శనైశ్చరుడు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీన్ని కంటక శని దోషం అంటారు. కంటక శని దోషం ఉంటే ఏం జరుగుతుందంటే, శని భగవానుడు వృత్తిలో ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ముళ్ళు గుచ్చుకుంటే మనకు ఎలాంటి బాధ ఉంటుంది? పెద్ద బాధ ఉండదు, కానీ చిన్న బాధ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ముళ్ళు గుచ్చినట్టు ఏదో ఒక ఇబ్బందులు మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం వల్ల కలుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే, ఉద్యోగ రంగంలో రాజయోగం రావాలన్నా, వ్యాపార పరంగా రాజయోగం రావాలన్నా, విశేషమైన ధనలాభం కలగాలన్నా, కంటక శని దోషం తొలగిపోయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించాలన్నా మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. ఆవు పాలల్లో కొద్దిగా బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయండి. నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించండి. ఇలా వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం శనివారం పూట చేసి రావి చెట్టుకి 8 ప్రదక్షిణలు చేస్తే కంటక శని దోషం తొలగిపోతుంది. అలాగే మిథున రాశి వాళ్ళు శనివారం వీలైనప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలు చేయండి. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి ఆలయానికైనా శనివారం వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే కంటక శని దోషం తొలగిపోతుంది. వృత్తిపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి శనైశ్చరుడి బలం ఈ విశ్వావసునామ సంవత్సరంలో లేదు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవాలి. అలాగే మిథున రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో రాహువు బలం కూడా లేదు. రాహువు 9వ ఇంట్లో భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో రాహువు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అదృష్టం చేతి వరకే వచ్చినట్టు వచ్చి జారిపోతూ ఉంటుంది. భాగ్యస్థానంలో రాహువు వ్యతిరేకంగా ఉన్నప్పుడు డబ్బు వచ్చినట్టే వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటుంది. రావలసిన డబ్బులు ఆగిపోతూ ఉంటాయి. భాగ్యంలో రాహువు స్నేహితుల వల్ల మోసపోయేలాగా కూడా చేస్తాడు. అదృష్టం అందుకోవటం ఆలస్యం అవుతుంది. మరి ఇవన్నీ పోవాలంటే, రాజయోగం కలగాలంటే, రాహువు యోగించాలంటే మిథున రాశి వాళ్ళు ఆదివారం పూట శివలింగానికి పుట్ట తేనె చెరకు రసం ఈ 2 ద్రవ్యాలతో అభిషేకం చేసుకోండి. వీలైనప్పుడల్లా ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో శివలింగానికి, లేదా ఎక్కడైనా దేవాలయంలో బయట శివలింగాలు ఉంటాయి. అందరూ అభిషేకం చేసుకోవటానికి వీలుగా కొన్ని దేవాలయాల్లో శివలింగాలు ఉంటాయి. అలాంటి దేవాలయానికి వెళ్ళి శివలింగం మీద ఆదివారం పూట పుట్ట తేనె పోసిన, చెరకు రసం పోసిన 9వ స్థానంలో రాహువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ధనయోగం కలుగుతుంది. వచ్చిన డబ్బు నిలబడుతుంది. అవసరానికి డబ్బు సమకూరుతుంది. లేదా మిథున రాశి వాళ్ళు ఇలా శివలింగానికి అభిషేకం చేసుకోవటం వీలు కాకపోతే అమావాస్య తిథి రోజు 1 కేజీ నల్ల ద్రాక్ష, 1 తేనె బాటిల్ ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి. అలా చేసిన భాగ్యంలో రాహువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి ధనపరంగా కలిసి వస్తుంది. డబ్బులు నిలబడతాయి. రావలసిన అదృష్టం చేతికి వస్తుంది. రాజయోగం కలుగుతుంది. అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి మే 18 నుంచి కేతు బలం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కేతువు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. మిథున రాశి వాళ్ళు ఎవరికైనా సరే సంవత్సరాలుగా మీ బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ గొడవలు ఉంటే అవన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వాళ్ళతో అనుకూలత పెరుగుతుంది. అలాగే మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రాపర్టీస్ కొనగలుగుతారు. 3వ స్థానంలో కేతువు సంచారం వల్ల సోదరుల సహకారంతో ప్రాపర్టీస్ కొనే అద్భుతమైన యోగం మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తుంది. కాబట్టి కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం మిథున రాశి వాళ్ళకి లేదు. ఇక అసలు సిసలైన గురుబలాన్ని పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం గురుబలం లేదు. మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు గురుబలం లేదు.
మళ్ళీ డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు. మిథున రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా ఏ ఇంపార్టెంట్ స్టెప్ తీసుకోవాలన్నా విశ్వావసునామ సంవత్సరంలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలోనే తీసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలోనే గురుబలం ఉంది, ఫైనాన్షియల్గా బాగుంది, అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు ఉండవు, మొండి బాకీలు వసూలవుతాయి. ఇంకా సంవత్సరం మొత్తం కూడా గురుబలం లేదు. మే 15 నుంచి అక్టోబర్ 17 వరకు, మళ్ళీ డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు. మరి గురుబలం పెరిగి ధనలాభం కలగాలంటే మిథున రాశి వాళ్ళు ఏం చేయాలి? గురువారం పూట తడి పసుపు లేదా తడి గంధం నుదుటన బొట్టులాగా ధరించాలి. అలాగే మీకు దగ్గరలో మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోసి మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించి మేడి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయాలి. ఒకవేళ మీకు దగ్గరలో మేడి చెట్టు అందుబాటులో లేకపోతే అటువంటప్పుడు ఏం చేయాలంటే గురువారం పూట ప్రదోష కాలంలో సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి పరమశివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకోండి. లేదా ఇంట్లో శివలింగం ఉంటే శివలింగాన్ని కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది, ధనయోగం కలుగుతుంది, రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి శనీశ్వరుడి బలం లేదు, కంటక శని దోషం ఉంది, రాహు బలం లేదు, అలాగే గురుబలం కూడా లేదు. షార్ట్ డ్యూరేషన్లోనే గురుబలం ఉంది, మేజర్గా గురుబలం లేదు. ఒక్క కేతువు బలం మాత్రమే ఉంది. అంటే 4 ప్రధాన గ్రహాలలో 3 గ్రహాల బలం లేదు, కేవలం ఒక్క కేతువు బలం మాత్రమే ఉంది. కాబట్టి 25% మాత్రమే అనుకూల ఫలితాలున్నాయి. ధనయోగము రాజయోగము కలగటానికి మిథున రాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.